కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అగ్నిమాపక సిబ్బంది ఎస్ఎఫ్ఓ బి గోపాలరెడ్డి పట్టణంలోని దేవి ఆసుపత్రి వద్దకు వచ్చి అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం రోజున ఫైర్ కోసం ఒక ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుందని, ఫైర్ అయితే ఎలా చేయాలి, ఫైర్ బాక్స్ పిన్ని ఓపెన్ చేయడం ఎలా అని వారిని వివరించారు. ఇలా ప్రతి మిల్లు దగ్గరికి వెళ్లి ప్రతి శుక్రవారం రోజున రైస్ మిల్, పత్తి మిల్లు ప్రతి ఒక్క ప్రోగ్రాంకు మేము ప్రతి ఫైర్ ప్రమాదం జరిగితే బయటపడడం ఎలానో అగ్ని ప్రమాదంపై అవగాహన చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పి శ్రీధర్ రెడ్డి, కె రాజు, కె శ్రీనివాసరెడ్డి, యు మల్లేష్, సతీష్ స్టాఫ్ మొత్తం పాల్గొనడం జరిగింది. చిన్న విషయం అంటే ఎక్కువ స్టాఫ్ ఉంటారు, మీరు ఉండరు, డాక్టర్లు ఉండరు కాబట్టి స్టాఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలిసి ఉంటారు. ఇంకా కావాలంటే మీరు ఇక్కడ మంచి ప్రోగ్రామ్, గ్యాస్ ప్రోగ్రామ్ కానీ, ఇంట్లో వంట చేస్తే ప్రమాదాలు జరుగుతాయి, ఏం జరుగుతాయి అన్నిటి గురించి కూడా మేము వివరంగా ముందే జాగ్రత్తగా ఉంటే మనకు నష్టం జరగకుండా ఉంటుంది. మనం నష్టపోతే ఏమైతుంది, ఒక కరెన్సీ నోట్ అయిపోతుంది. ఒక దొంగ అనుకోండి, నాకు ఉపయోగపడుతుంది, ఆ వస్తువు నాకు దొరికితే ఉపయోగపడుతుంది, కాకపోతే జాతి నష్టం. అందుకొరకే 5 లాస్ ఇస్ నేషనల్ లాస్. జాతి సంపద కాలిపోయినట్టు మనం దాన్ని తయారు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అందుకొరకు ఎక్కడ కూడా అగ్ని ప్రమాదం జరగకుండా ఉంటే, ఇప్పుడు అన్నీ అంటారు కదా, ఇంకా దొంగడు ఉన్నా కానీ ఇన్ని కాలిపోకు, కొన్నాళ్ళు వేసుకోకు, కొన్నాళ్ళు మూసుకో అంటారు. అలాగనే ఎప్పుడు కానీ అగ్ని ప్రమాదం జరిగితే వేడి వల్ల, కార్బన్ డైఆక్సైడ్ వల్ల, కార్బన్ మోనాక్సైడ్ వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతాయి. అవి అకాల వర్షాలు అవుతాయి, వడగల వానలు అవుతాయి. అట్లాంటి వేడి కూడా అట్లాంటివి ఉండొద్దు, ఎక్కడ అగ్ని ప్రమాదం జరగదు. వాటి గురించి మేము ప్రతి శుక్రవారం మీరు మాకు వచ్చి ఆఫీస్కి వచ్చి లెటర్ ఇచ్చినా కూడా ఒక శుక్రవారం మీ ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఏమైనా మీ స్కూల్ ఉన్నా, ఇండస్ట్రీ ఉన్నా, ఎక్కడున్నా కూడా మేము వెళ్ళిన వేళగా మేము సిద్ధంగా ఉంటాం. ఓకేనండి. ఏదైనా మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇన్స్పెక్షన్ చేసి ఆ ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయి, ఇన్ని ఉన్నాయి, మన నెగ్లిజెన్సీ ఉందా అవి చూసుకొని ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి మేము వెళ్ళిపోతాము. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సిబ్బందికి అవేర్నెస్ ఇస్తాం. ఫైర్ అయితే ఎలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అది అట్లాంటివి కూడా పెట్టుంది. దాని పిన్ లాక్ తీసి దాన్ని పిన్ చేయడము, ఎక్కడ షీట్ ఆఫ్ ఫైర్, ఎక్కడ ఫైర్ ఉందో ఆ ఫైర్ మీద ప్రమాదాన్ని అతి తొందరగా మేము రాకముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, గోదాములు కానీ, రైస్ మిల్లులు కానీ, హాస్పిటల్స్ కానీ ఏవైనా ప్రతి శుక్రవారంలో భాగంగా మేము మా అధికారుల ఇచ్చిన ఆదేశానుసారం మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఎలా ఉంది సార్, మీరు వచ్చారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? సార్ పర్లేదు, ఎక్స్టింగ్విషర్స్ వీళ్ళు పెట్టిన నిబంధనలు ఉన్నాయి. మేము ఉన్న వాటిని మేము కూలంకషంగా రిపోర్టు ఆల్రెడీ రాసుకొని ఇది ఎప్పటికప్పుడు మేము అప్డేట్ కంప్యూటర్లో ఐటీ రాసి పంపిస్తాం. మా డిఎస్ఆర్లో కొట్టి పంపిస్తే వాళ్ళు మా అధికారులు, పై అధికారులు చెక్ చేసి ఏమన్నా తప్పులు ఉంటే వారు చర్యలు తీసుకుంటారు. స్టాప్ రమ్మని ఒకసారి కావాలంటే మేము పంపిస్తాం. చేస్తే పౌడర్ వస్తుంది, ఇది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఒకటి చిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిపోకుండా దీన్ని ఏం చేస్తాం, మనం ప్రెస్ చేసి షీట్ ఆఫ్ ఫైర్ మీద ఇది ఉపయోగిస్తే ఇమీడియట్లీ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మీరు ఎవరన్నా
దాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు నైట్ డ్యూటీ వాళ్ళు కూడా